హాయ్ ఆల్, వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మనం రే థియరీ గురించి చూసాం కదా. రే థియరీ మీన్స్ రే థియరీ డీలింగ్ లైక్ రిఫ్రాక్షన్ and reflection and refraction. Those two concepts are based on a theory. That theory we are calling it as ray theory. Ray theory ki other name entamma? Geometric optics. Okay. Yeah, good morning everyone. Okay, so రే థియరీలో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, 3 బేసిక్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్, ఐల్ జస్ట్ అన్మ్యూట్, ఎవరో ఒకరు చెప్పండి. వాట్ ఆర్ ద 3 బేసిక్ ప్రిన్సిపల్స్ రే థియరీలో? ఎనీవన్? హోమోజీనియస్ మెటీరియల్ లో స్ట్రైట్ గా లైట్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. yes 431. నీ పేరేంటమ్మా? లక్ష్మి మేడం. 405 లక్ష్మి కదా? 431 మేడం. 405. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? నెక్స్ట్ రూల్ ఏంటమ్మా? అమ్మ స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు చూడండి. నో మ్యామ్. ఓకే, ఇప్పుడు చూడండి. ఒకసారి నేను స్టాప్ చేస్తాను. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. సార్ ఇప్పుడు వచ్చింది చూడండి. ఏమ్మా స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది కదా? ఇస్ దట్ విజిబుల్? ఓకే, సో సెకండ్ ఫస్ట్ రూల్ ఈస్, homogeneous material lo the light should travel in straight line. That is first one. Second one is the light ray, it can be absorbed or reflected. Absorb aina avvachu leppathe reflect aina avvachu. Okay, third one enti, మనకి ఇన్సిడెంట్ రే యాక్సిస్ లోనే రిఫ్లెక్షన్ కూడా జరిగితే, ఇన్సిడెంట్ రే ఏ యాక్సిస్ లో ఉందో అదే యాక్సిస్ లో రిఫ్లెక్షన్ కూడా జరిగితే, the angle of incidence is equal to angle of reflection. Okay, so దానికి మనం రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. how we are taking is angle of incidence is equal to angle of reflection, same axis. Yes Nihar, you are right. So here the concept, reflection concept, మనం 2 different dielectric materials తీసుకున్నాం. that means 2 mediums we are considering. The first one is glass and the second one is air. So what I am doing is, I am incidenting let me
డిజేబుల్ అనోటేషన్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక లైట్ రేని మనం ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ చేసినప్పుడు దట్ లైట్ రే, ద ఇన్సిడెంట్ రే వేర్ ఇట్ ఈస్ గెట్టింగ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీన్స్ ఈ రెండు డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఇంటర్ఫేస్ దగ్గర మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇన్సిడెంట్ రే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది జరిగింది. అలా జరిగిన వెంటనే వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ద రే ఇట్ ఈస్ గెట్టింగ్ రిఫ్లెక్టెడ్. రే ఏం చేస్తుంది, ఇక్కడ ఎయిర్ గ్లాస్ రెండు మెటీరియల్స్ తీసుకున్నాము, ఈ ఇంటర్ఫేసెస్ బిట్వీన్ ద ఇంటర్ఫేసెస్ ఇన్సిడెంట్ రే కాంటాక్ట్ అనేది జరిగింది. అబ్జర్వ్ ద కర్సర్ పాయింట్, here it has contacted. What happened next, it got, that light ray got reflected, reflect అయ్యింది. రిఫ్లెక్షన్ అయిన లైట్ రే ఏ యాక్సిస్ లో ఉంది, సేమ్ మనం ఏదైతే ఇన్సిడెంట్ చేసామో అరే ఆ యాక్సిస్ లోనే రిఫ్లెక్షన్ కూడా ఉంది. అండ్ హియర్ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో గ్లాస్ కి ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ కంపేర్డ్ టు ది ఎయిర్. గ్లాస్ కి ఎంత ఉంటుంది ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్? పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ గ్లాస్ అండ్ ఎయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్? ఎవరికి తెలీదమ్మా, మర్చిపోయారా నిన్న క్లాస్లో? ఎస్, 1.5 ఫర్ గ్లాస్ and 1.0 for air and 1.2 is for water. Exactly, you're right Nihar. Okay, so మనకి గ్లాస్ కి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది కంపారిటివ్లీ విత్ ఎయిర్. దట్ మీన్స్ వీఆర్ టేకింగ్ టూ డిఫరెంట్ మీడియాస్ మనం కన్సిడర్ చేసుకున్నాము. రెండిటికి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా డిఫరెంట్ గానే ఉంది. వన్ ఈస్ హ్యావింగ్ అ మోర్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ దాన్ ది అదర్. గ్లాస్ కి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ వాట్ విత్ ఎయిర్. సో అలా టూ డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నాము, టూ డిఫరెంట్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు లైట్ ని కనుక ఇన్సిడెంట్ చేస్తే దట్ లైట్ విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ వేర్ ఇన్ ద సేమ్ యాక్సిస్ ఆఫ్ ఇన్సిడెన్స్, దెన్ వీఆర్ టెల్లింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ will be equal to angle of reflection. That is the concept of reflection. Any doubt in this? Maunika, you're also right. Good. So that is the concept of reflection. Reflection concept lena doubt undama? Can we again recall the refraction? Okal reflection clear aithe refraction ki veldam. Any doubt in the concept of reflection? Do let me know in chat box. If not, I'll move to the refraction concept. Okay. So the next one is refraction. Going to the refraction. Screen sharing has stopped now. Why this thing is happening? Amma sharing visible hai na? Yeah, okay. So coming to the next one, refraction. Yes, here the refraction. Refraction ante, refraction eppudu jarugutundi? Refraction means it is the bend in the light signal. Light signal enduku bend avutundi? Because of speed of light in any medium, because of the speed of the light signal, a light wave emayipotundi, bend ayipotundi, and that bending we are calling it as refraction. So ikkada manam same ade concept, two different medias తీసుకున్నాం. One is glass and the other one is air. Obviously glass is having high index of refraction compared to the air. సో రెండు డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నాము, రెండిట్లో మనకి ఒకటి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది. సో అట్ దట్ టైమ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ప్రొపగేటింగ్ ఏ లైట్ సిగ్నల్. Maunika, you have raised your hand. Any doubt? Maunika. అమ్మ అన్మ్యూట్ చేశాను, అడుగమ్మా డౌట్. Maunika, waiting for you. Is there any doubt? Okay. Oh. So two
డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నాం. ఆబ్వియస్లీ ఒకదానికి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంది కంపేర్ టు ది అదర్ మీడియా. సో అలా ఉన్నప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ఇన్సిడెంటింగ్ ఏ లైట్ రే. ఆ లైట్ రే ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమైపోయింది, సమ్ పాయింట్ ఆఫ్ ఈ ఇంటర్ఫేసెస్ దగ్గర సమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇట్ గాట్ రీఫ్రాక్టెడ్ అయ్యింది అంటే దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ బెండ్ ఇన్ ది లైట్ సిగ్నల్ అనేది బెండ్ అయిపోయింది. అలా బెండ్ అయిపోవడం వల్ల మనకి రిఫ్రాక్షన్ జరిగింది. సో when that refraction happened, angle of refraction it will be greater than angle of incidence. Angle of refraction will be greater than angle of incidence. Ante theta 2 is large or theta 1 is large, edama peddadi? Angle of refraction is more antunanu. Is theta 2 more or theta 1 is more? 1 or 2? Yes, obviously theta 2. మనకి 2 డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నాము. రెండిటికి ఇట్ ఈస్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవి డిఫరెంట్ గా ఉన్నాయి. వన్ మెటీరియల్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ ది అదర్. సో అలాంటప్పుడు ఇన్సిడెంట్ మనం ఒక లైట్ సిగ్నల్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఇట్ గాట్ రిఫ్రాక్టెడ్. అలా రిఫ్రాక్షన్ జరిగిన వెంటనే దట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దట్ మీన్స్ theta 2 it is greater than theta 1. Okay, so cleared about the refraction. Refraction means it is the bending of the light. అది ఏ మీడియంలో అయినా ఎనీ మీడియం ఏ మీడియంలో అయినా మనకి లైట్ సిగ్నల్ అనేది బెండ్ అవుతుంది. why it is got bend? Because due to the speed of the light in that medium. So how we express refraction is we represent with n, where n is speed of the light in air to the speed of the light in medium. We express n is equal to c by v, where c ante endante speed of the light in air, v is the speed of the light in medium. So ఇక్కడ నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, స్పీడ్ కిను వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటి అన్నా. Someone said speed is distance per time and velocity is the displacement per unit time annaru. What is displacement then? Yes, Maunika, you're right. Scalar quantity, vector quantity. Speed is a scalar quantity, velocity is a vector quantity. Scalar ante enti, vector ante enti? Meenakshi, chat lo cheppaku, words lo cheppu. Okasari unmute cheskoni cheppu. Meenakshi, respond amma. Scalar is depending on anyone. 454, yes. Scalar quantity means it is having only magnitude, whereas vector aithe it is having both magnitude and direction. Okay, good. సో మరి స్పీడ్కిను వెలాసిటీకి లైక్ డిఫరెన్స్లో డిస్టెన్స్ పర్ యూనిట్ టైం అన్నారు, డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం అన్నారు. మరి డిస్ప్లేస్మెంట్ అంటే జస్ట్ అదొక్కటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? Displacement means, don't take much time. Displacement means, displacement ante change in the position of the object. Change in the position we are calling as displacement. Okay, so displacement per unit time ni we are calling as velocity. Distance per time ni we are calling as speed. So ee refractive index ni manam we can write in terms of velocity also. How we write is velocity of light in air to the velocity of light in medium. Velocity of light in air to the velocity of light in medium. Largest distance to cover a small unit time. Yes, you're right, Nihar. So okay, velocity lo ela rasamante. And the other thing I have to mention is index of refraction air ki we are telling that it is 1.0 antunam kada for air. For vacuum also it is same, it's 1. So we write in terms of velocity lo ela rasamante velocity of light in vacuum to the velocity of light in medium. Okay, Pavan, you're also right, good. Okay, so refraction index
ఇండెక్స్ ని మనం n తో రిప్రజెంట్ చేస్తాము. n ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా ఈజ్ c/v. c అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఎయిర్, to v means speed of the light in medium, or else we represent with velocity of light in the vacuum to the velocity of light in the medium. Okay, refraction concept clear ainda? If it is cleared, I'll go to the next topic, total internal reflection. Any doubt here? Action of moving from, no doubts. Okay, let me go to the other thing, that is, so ఓకే, సో ఒకసారి జస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే జస్ట్ ఇన్ వర్డ్స్ లో చూద్దాం. రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ మిర్రర్ ఆర్ ఎట్ ద బౌండరీ బిట్వీన్ టూ మీడియా ఆఫ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అదే కదా చెప్పాను, టూ మీడియాస్ మనం కన్సిడర్ చేసుకున్నాం. వన్ ఈజ్ ద ఎయిర్, ద అదర్ వన్ ఈజ్ ద గ్లాస్. రెండిటికి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంది. అట్ దట్ టైం మనకి ఎక్కడైతే ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ జరిగిందో, ఇన్సిడెంట్ రే ఉందో, ఆ రేలోనే కనుక, ఆ యాక్సిస్ లోనే కనుక మనకి రిఫ్లెక్షన్ జరిగితే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటున్నాం. వి సే థీటా ఆర్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఐ. సో రిఫ్రాక్షన్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, లైక్ హౌ వి రిలేట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని కన్సిడర్ ఇట్ యాజ్ థీటా టీ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని థీటా ఐ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఈ రెండిటికి స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఎలా రిలేట్ చేస్తామంటే ni sin theta I is equal to nt sin theta t. So here my question, what is ni and what is nt? ni అంటే ఏంటి, nt అంటే ఏంటమ్మా? What is ni, what is nt? టూ డిఫరెంట్ మీడియాస్ మనం కన్సిడర్ చేసుకున్నాం. టూ డిఫరెంట్ మీడియమ్స్ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఫర్ ద ఫస్ట్ థింగ్ we are considering the index of refraction is ni, and for the second one we are considering it as nt. Okay, so దీన్నే నెక్స్ట్ థింగ్ కొంచెం క్లియర్గా మనం స్నెల్స్ లాని ఇలా ఎక్స్ప్రెస్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం ఒక రేని కనుక ఇన్సిడెంట్ చేసామో ఇన్ బిట్వీన్ టూ డిఫరెంట్ మీడియాస్, అంటే టూ డిఫరెంట్ డైఎలక్ట్రిక్స్ మధ్యలో ఒక రేని కనుక మనం ఇన్సిడెంట్ చేస్తే ఐదర్ రిఫ్లెక్షన్ అయినా జరగచ్చు, రిఫ్రాక్షన్ అయినా జరగచ్చు, or both reflection and refraction can also occur. Okay, when we are incidenting a ray in between two materials, two dielectric materials consider చేసుకుని వాటి మధ్యలో మనం కనుక ఒక రేని ఇన్సిడెంట్ చేస్తే either reflection takes place or refraction takes place, or both reflection and refraction can occur. So consider two different dielectrics. One is as usual, మనం ఇందాక ఎక్స్ప్రెస్ చేసినట్టే ఒకటి ఎయిర్, ఇంకొకటి గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఇండెక్స్. హియర్ అబ్జర్వ్ ది కర్సర్ పాయింట్. ఫర్ గ్లాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఇండెక్స్. అదే ఎయిర్ కి ఇట్ ఈస్ హ్యావింగ్ లో ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక రేని ఇన్సిడెంట్ చేసామో వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ గెట్టింగ్ రిఫ్రాక్టెడ్ అండ్ it is getting refracted, and as well as reflection is also done in the same plane. So reflection కూడా మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉన్న ప్లేన్ లోనే జరిగింది కాబట్టి వాట్ we are telling యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటున్నాం. సో ఇక్కడ నేను θ1 కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా θ1 అవుతుంది. అండ్ కన్సిడర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ యాజ్ θ2. θ2, consider the angle of refraction as θ2. So ఈ angle of refraction కి angle of reflection కి మన how we relate is n1 sin θ1 is equal to n2 sin θ2, where n1 is index of refraction for glass, n2 is index of refraction for air. Cleared about the Snell's law? Snell's law of refraction clear అయిందా అమ్మా? స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్, టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, ఒక లైట్ రేని మనం ఇన్సిడెంట్ చేస్తున్నాము. ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకి రిఫ్రాక్షన్ జరిగింది, రిఫ్లెక్షన్ జరిగింది. రిఫ్లెక్షన్ ఎక్కడ జరిగింది, మనం ఇన్సిడెంట్ రే ఏ యాక్సిస్లో అయితే ఇచ్చామో రిఫ్లెక్షన్ కూడా అదే యాక్సిస్లో ఉంది కాబట్టి వీఆర్ టెల్లింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమో θ1 కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ θ1.
whereas angle of refraction, that is theta 2. Snell's law లో angle of refraction కి angle of incidence కి ఎలా రిలేట్ చేస్తున్నామంటే n1 sin theta 1 is equal to n2 sin theta 2, where n1 is the index of refraction of the glass and n2 is the index of refraction for air. Cleared or any doubt in Snell's law? Snell's law clear అయిందా అమ్మా? Yes, prism is the right answer. Example. Okay. If it is clear, I'll move for the total internal reflection. Okay, amma? Andarki clear ayindi kada? Shall I move? Yes, here the concept comes. Total internal reflection. I forgot the names. Either Pavan and Susmitana. Validru total internal reflection and cheppannaru. Yes, here the total internal reflection comes. So total internal reflection entante same ade concept, reflection refraction meede base ayi untundi. So the thing again I am telling, first I am incidenting a ray. I am incidenting a ray in between two dielectric mediums. One is the glass and the other one is air. Malli same indakat concept lane incident ray ni nenu I am incidenting a ray at the point of contact between two boundaries. ఈ రెండు boundaries మధ్యలో నేను I am incidenting a ray. So at that point what happened? Same reflection జరిగింది, refraction జరిగింది. But the reflection is partial internal reflection. It is not completely, it has appeared, not completely it has occurred. So partial గా జరిగింది and the refraction is also happened. Incidence exhibits critical angle when complete of reflection with denser medium. Pavan, first let me explain. Okay. So incident ray, incident చేసినప్పుడు మనకి రిఫ్లెక్షన్ జరిగింది as well as refraction కూడా it has happened. సో మనం ఏమంటున్నాము ఇక్కడ గ్లాస్ కి ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంది కంపేర్ టు ది ఎయిర్. అంటే దట్ మీన్స్ n1, ఇక్కడ గ్లాస్ ని n1 తో రిప్రజెంట్ చేసాం, ఎయిర్ ని ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ గ్లాస్ ని n1 తో చేశాను, ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫర్ ఎయిర్ ని n2 తో చేశాను. సో గ్లాస్ కి ఎక్కువ ఉంది కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ n1 ఈస్ గ్రేటర్ దాన్ n2. ఓకే, బట్ angle of incidence is it large or angle of refraction is large? Just post in the comments. ఏది ఇక్కడ angle of incidence పెద్దదా, angle of reflection is పెద్దదా? Yes, obviously angle of refraction is more than, it should be more than, angle of refraction it should be more than, ఖచ్చితంగా అది angle of refraction ఎక్కువ ఉండాలి compared to what? Angle of incidence. Incidence కన్నా angle of incidence కన్నా angle of refraction అన్నది ఎక్కువ ఉండాలి. So angle of that angle of incidence it should be less than angle of refraction. Okay, so ఈ టైంలో మనం ఏం చేస్తామంటే what we are doing is we are limiting the case of refraction. రిఫ్రాక్షన్ కేస్ ని మనం లిమిట్ చేసేస్తాం. వై? బికాస్ ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ లిమిటింగ్ ద కేస్. మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని లిమిట్ చేసేస్తున్నాం. దట్ మీన్స్ అబ్జర్వ్ ది సెకండ్ వన్, వీఆర్ లిమిటింగ్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ because the angle of incidence it should be less than angle of refraction. So ila edaithe mana angle of incidence ni what we have done, the limiting case of angle of reflection, sorry, the limiting case of angle of incidence because of angle of refraction, we are calling it as critical angle. మనం ఏమంటున్నాము, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నది ఎక్కువగా ఉండాలి కంపేర్ టు ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో వాట్ వీఆర్ డూయింగ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మనం లిమిట్ చేసేస్తున్నాము. ఆ లిమిట్ చేసిన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్రిటికల్ యాంగిల్. ఓకే, వాట్ వీఆర్ డూయింగ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని వీఆర్ లిమిటింగ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బికాస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దాన్ని వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ angle, critical angle. See, B is the limiting case of refraction showing the critical ray at angle phi c. Here this one critical angle, this is phi c, that is we are calling as critical angle.
టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ లో మనం కన్సిడర్ చేసుకున్నాం పవన్ వీ హ్యావ్ కన్సిడర్ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. అందులో N2 ఇట్ ఈస్ ఎయిర్ ఈస్ లెస్ దాన్ ది గ్లాస్. సో ఎప్పుడైతే మనం యాంగిల్ని మనం ఇన్సిడెంట్ చేసామో రిఫ్రాక్షన్ అన్నది జరుగుతోంది. ఆ రిఫ్రాక్షన్ యాంగిల్ ఆబ్వియస్లీ it should be more than 9 what I have to say, it should be more than angle of incidence. And అది ఎంత ఉండాలి అంటే it should be equal to 90 degrees. పవన్ అర్థమైందమ్మా? ఇక్కడ టూ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు one is glass and the other one is air. We are telling that the air it is having the less index of refraction compared to the glass. So ఈ మీడియంలో మనకి రిఫ్రాక్షన్ అనేది జరిగింది కాబట్టి హియర్ ఇట్ ఈస్ రివర్స్. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నది ఇట్ విల్ బి మోర్ వెన్ కంపేర్డ్ టు ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, సో మనం ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తక్కువ ఉండాలనుకుంటున్నామో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ లిమిటింగ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ లిమిట్ చేసిన యాంగిల్ని మనం వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్రిటికల్ యాంగిల్. ఆ క్రిటికల్ యాంగిల్ ఎలా డినోట్ చేస్తున్నాం? వీఆర్ డినోటింగ్ విత్ 5C. Here we are denoting with the critical angle, we are denoting with 5C. So first figure A and figure B. Any doubt in that? Figure A and figure B. Any doubt, Amma? Yes, okay. So ఇప్పుడు మనం ఏం చేసాం, క్రిటికల్ యాంగిల్ మనకు వచ్చింది. అండ్ క్రిటికల్ యాంగిల్ని వాట్ వీ హ్యావ్ డన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని లిమిట్ చేసేసింది క్రిటికల్ యాంగిల్ అంటున్నాం కదా. సో critical angle it is 5C, but మనం ఏం చేసాం, యాంగిల్ ఆఫ్ because of angle of refraction it should be what I am telling, angle of refraction is 90 degrees consider చేసుకున్నాం అనుకోండి, it should be 90 degrees. Obviously the angle of refraction it should be 90 degrees. సో 90 degrees కన్నా మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది తక్కువ ఉండాలి. ఆ తక్కువ ఉండడం కోసం వీ హ్యావ్ జస్ట్ లిమిటెడ్ టు ద క్రిటికల్ యాంగిల్, తగ్గించేసాం, దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటున్నాం. బట్ ద ఇన్సిడెంట్ రే, when the incident ray if it is more than critical angle, మనం ఏదైతే తగ్గించేసామో తగ్గించిన దానికన్నా మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక ఎక్కువ ఉంటే what happens is the reflection takes place. When the angle of incidence if it is exceeding, if it is more than the critical angle, what it is happening, reflection is taking place. సో ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్ ఉండాలి అంటే దిస్ థింగ్ హ్యాస్ టు బి హ్యాపెన్. యాంగిల్ ఇన్సిడెంట్ చేయగానే రిఫ్లెక్షన్ అనేది జరగాలి, మళ్ళీ ఇన్సిడెంట్ చేస్తాం రిఫ్లెక్ట్ అవ్వాలి. పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్కి మనకి ఇన్సిడెంట్ అవ్వాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఎప్పుడు మనకి రిఫ్లెక్ట్ ఎప్పుడు అవుతుంది, వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ యాంగిల్ ఆఫ్ critical angle kanna angle of incidence, if it is more than the critical angle, then the reflection is taking place. Okay, so eppudaithe ila reflection kanaka vachindo we are calling it as total internal reflection. Total internal reflection ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్న కాన్సెప్టే ఏంటంటే, టూ డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నాము, ఒక రేని ఇన్సిడెంట్ చేసాము. ఇన్సిడెంట్ చేయగానే వాట్ హ్యాపెండ్, మనకి రిఫ్రాక్షన్ జరిగింది, పార్షియల్ రిఫ్లెక్షన్ జరిగింది. సో ఇలా రిఫ్రాక్షన్ అయిన వెంటనే వాట్ ఇట్ మీన్స్, what it has to be done is angle of refraction it should be greater than angle of incidence. Angle of incidence అన్నది తక్కువగా ఉండాలి when compared to the angle of refraction. సో ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉండాలి అంటే it must be equal to 90 degrees. సో ఇది 90 degrees, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉండాలి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమైపోవాలి, ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 90 degrees. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ లిమిటింగ్. బికాస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉండాలి కాబట్టి వీఆర్ లిమిటింగ్ ద కేస్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం తగ్గించేస్తున్నాం. అలా తగ్గించిన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్రిటికల్ యాంగిల్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ 5C. ఓకే, సో ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్ కనుక మనకి వచ్చిందో, ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనకి నెక్స్ట్ మనం మళ్ళీ ఒక సిగ్నల్ని ఇన్సిడెంట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చేసిన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటే వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ గెట్టింగ్ రిఫ్లెక్టెడ్.
it is getting reflected. See, ఈ త్రీ ఫిగర్స్ లో అలా రిఫ్లెక్ట్ అయిన దాన్ని మనం ఏమంటున్నామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటున్నాం. ఈ త్రీ ఫిగర్స్ లో ఏమైనా డౌట్ ఉంటే యూ జస్ట్ స్టాప్ మీ హియర్, బికాజ్ దీని మీదే నెక్స్ట్ డయాగ్రామ్ బేస్ అయి ఉంటుంది. హియర్ ఎనీ డౌట్? మనం లైట్ ని అసలు ఎలా ఇన్సిడెంట్ చేస్తున్నాము, క్రిటికల్ యాంగిల్ ఎలా వచ్చింది, అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎలా వచ్చింది అనేది ఏమైనా డౌట్ ఉందా? ఎస్. ఓకే, సో ఈ త్రీ ఫిగర్స్ అర్థమయ్యా? నేను మళ్ళీ రిపీట్ చేయాలా అమ్మా? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద అదర్ వన్. సో మనం ఏమంటున్నాము, రిఫ్లెక్షన్ ఎప్పుడు ఫామ్ అయ్యింది, ఎప్పుడు మనకి లైట్ రిఫ్లెక్ట్ అయ్యింది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంటే దెన్ ద రిఫ్లెక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతోంది? మనం ఎక్కడైతే ఇన్సిడెంట్ రే ఏ యాక్సిస్ లో ఉందో రిఫ్లెక్షన్ కూడా అదే యాక్సిస్ లో జరుగుతుంది. see the points here. If the angle of incidence is greater than the critical angle, typically how much for the optical fiber? It would be about 82 degrees. ఇంత కనుక ఇంత ఎక్కువ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ద లైట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్. ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది? ఇన్సిడెంట్ రే ఏ యాక్సిస్ లో ఉందో రిఫ్లెక్షన్ కూడా అదే యాక్సిస్ లో జరుగుతుంది. దట్ థింగ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఫిగర్, ఇక్కడ ఇన్సిడెన్స్ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్లెక్షన్, ఇట్ ఈస్ అక్కరింగ్ ఇన్ బిట్వీన్ కోర్ అండ్ క్లాడింగ్ మీడియం. కోర్ క్లాడింగ్ మీడియం మధ్యలో మనకి ఇదంతా జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద లైట్ సిగ్నల్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ జిగ్జాగ్ పాత్. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, రిఫ్లెక్ట్ అయింది, ఇన్సిడెంట్ జరుగుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్. సో మనకి మరి రిఫ్రాక్షన్ అన్నది వస్తుంది కదా. రిఫ్రాక్షన్ ఎప్పుడు వస్తుంది? ఈ కోర్ క్లాడింగ్, ఈ రెండింటి మధ్యలో, కోర్ కి క్లాడింగ్ కి మధ్యలో ఏమైనా డిస్కంటిన్యూటీ, లైట్ సిగ్నల్ లో డిస్కంటిన్యూటీ ఉన్నా ఆర్ ఎల్స్ ఏమైనా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా విల్ గెట్ రిఫ్రాక్షన్. బట్ రిఫ్రాక్షన్ వస్తే దట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్. ఓన్లీ రిఫ్లెక్షనే రావాలి. ఎప్పుడైతే మన యాంగిల్ ఇన్సిడెంట్ చేసామో రిఫ్లెక్ట్ అయిపోవాలి, అగైన్ మళ్ళీ ఇన్సిడెంట్, రిఫ్లెక్షన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ జిగ్జాగ్ పాత్. సో టోటల్ మనం దీన్ని, ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ రే వాట్ వీఆర్ కాలింగ్ ఈస్ మెరిడోనియల్ రేస్. this transmission of light ray we are calling it as meridional rays, and here it is happening in between cladding and core ki cladding in between lo jarugutondi. So if you observe here, we are having a series of internal reflections. Idi oka internal reflection, idi oka internal reflection, idi oka internal reflection. That means we are having a series of internal reflection. సో ఎప్పుడైతే మనకి ఇలా సిరీస్ ఆఫ్ లైక్ ఇన్సిడెంట్స్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి, ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా జరిగిందో, దిస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ లైట్ రే ఇస్ ఎ పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్. సో మరి రిఫ్రాక్షన్ ఎప్పుడు వస్తుంది? వెన్ ద రిఫ్రాక్షన్ కమ్స్, ఎనీవన్? ఇప్పుడే చెప్పాను నేను రిఫ్రాక్షన్ ఎప్పుడు వస్తుందో అన్నది. ఏదైనా లైట్ సిగ్నల్ డిస్కంటిన్యూటీ ఉన్నా ఆర్ ఎల్స్ కోర్ కి క్లాడింగ్ ఏదైనా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా దెన్ విల్ గెట్ రిఫ్రాక్షన్. ఓకే, క్లియర్డ్ అబౌట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్? ఎస్, డిస్టర్బెన్స్ బిట్వీన్ కోర్ అండ్ క్లాడింగ్. అమ్మ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ క్లియర్ అయిందా? జస్ట్ అట్ ఏ గ్లాన్స్, ఎవరికైతే అర్థం అవ్వలేదో సింపుల్గా చెప్పేస్తాను. లెట్ మీ గో టు ద ఫిగర్. సి the same concept right from the starting we are taking that we are incidenting oka light ni, oka light signal ni. amma evaraithe vinledo or else evaraithe ardham avaledo, just concentrate on this because this topic is very very important for the sake of your exams. Idi chala repeated question anamata. Okay, so what I am doing, considering two different materials, two different medias consider chestunna or two different dielectric materials ni consider chestunnanu. One is having high index of refraction compared to the other. So ఎప్పుడైతే నేను లైట్ రే ని ఇన్సిడెంట్ చేశానో, హియర్ బోత్ ద రిఫ్లెక్షన్ is taking place and the refraction is also taking place. So and ఎప్పుడైతే రిఫ్రాక్షన్ అక్కర్ అయిందో, the angle of refraction it should be 90 degrees and that angle of refraction it should be less than angle of incidence. So
యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో మనం ఏం చేస్తాం, ఇది 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని వీఆర్ మేకింగ్ ఇట్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఎప్పుడైతే మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని ఆల్రెడీ ఉన్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం లిమిట్ చేసేసామో దట్ లిమిట్ అంటే లిమిట్ చేసేసిన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్రిటికల్ యాంగిల్. ఆ క్రిటికల్ యాంగిల్ ఎలా డినోట్ చేస్తున్నాం, ఫై సి. ఓకే, సో మనకి క్రిటికల్ యాంగిల్ వచ్చింది, అలానే ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది. రెండింటికి కంపేర్ చేసుకుంటా నెక్స్ట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ప్రాపగేటింగ్ ఎ సిగ్నల్. వెన్ వీఆర్ ప్రాపగేటింగ్ ద సిగ్నల్, if the angle of incidence, if it is greater than critical angle, that means phi is greater than phi c, what happens, the reflection is taking place. Phi c ఏంటమ్మా పవన్? yeah, okay, critical angle is phi c, got it. Yeah, okay. సో ఎప్పుడైతే క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కనుక మనకు ఎక్కువ ఉంటే వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ గెట్టింగ్, ద రేట్ ఈస్ గెట్టింగ్ రిఫ్లెక్టెడ్. ఆ రిఫ్లెక్షన్ ఎక్కడ జరుగుతుంది, సేమ్ యాజ్ ఇఫ్ ఇన్ ద ప్లేన్. ఏదైతే ఇన్సిడెంట్ రే కనుక ఏ యాక్సిస్లో ఉందో అదే యాక్సిస్లో మనకి రిఫ్లెక్షన్ అన్నది జరుగుతుంది. సో ఈ హియర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ ఈ ఇన్సిడెన్స్ as well as the reflection ఎక్కడ జరుగుతుందంటే ఇన్ బిట్వీన్ కోర్ అండ్ క్లాడింగ్. సో మనకి పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్ని కనుక కన్సిడర్ చేసుకుంటే ఆబ్వియస్లీ ద సిగ్నల్ ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. ఇన్సిడెంట్ చేసిన వెంటనే రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇన్సిడెంట్ రిఫ్లెక్షన్. సో ఫర్ దాట్ సేక్ హియర్ ఐ ఆమ్ షోయింగ్ అ సిరీస్ ఆఫ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ చేశాను, ఇట్ గాట్ రిఫ్లెక్టెడ్, అగైన్ ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్. ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ ది కోర్ అండ్ క్లాడింగ్. సో this total total transmission of the light ray, we are calling it as a meridional ray, and that one it is happening in between the core and cladding. మరి రిఫ్రాక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదైనా ఈ రెండింటి మధ్యలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా, కోర్కి క్లాడింగ్కి మధ్యలో ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా, సిగ్నల్ అన్నది డిస్కంటిన్యూటీ ఉన్నా, దెన్ ద రిఫ్రాక్షన్ అక్కర్స్. బట్ దట్ ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్. పర్ఫెక్ట్ ఆప్టికల్ ఫైబర్లో ఎలా ఉండాలంటే, యాజ్ ఐ సెడ్, ఇన్సిడెన్స్ రిఫ్లెక్షన్. That means here if you observe all the complete signal, it is in a zigzag path. Okay, that is about the total internal reflection. Any doubt here? Do let me know. Next concept start chalana, last 1 minute, so it gets cut. Ena doubts unte adagandi amma meanwhile. Or else I'll ask questions. Just change in a question. Say 406 question goes to you. 406. What is core? What is cladding? Anyone? అమ్మ కోర్ అంటే ఏంటి, క్లాడింగ్ అంటే ఏంటి? అట్లీస్ట్ చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి. "406, yes, what's your name?" Good. 406 you are right, and 408 you are right. చరిష్మా, ఏమ్మా చాట్ చేస్తావు కానీ మాట్లాడవా? ఓకే, వాట్ ఈజ్ నెక్స్ట్ క్లాడింగ్ పైన ఉన్న రీజియన్ మనం ఏమంటున్నాం? ద క్వశ్చన్ గోస్ టు 425. కోర్, cladding, and the outer region what we are calling? Buffer, madam. Yes.